గోదావరి పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్. పర్యాటక రంగానికి, ప్రకృతి ప్రియులకు ఆహ్లాదాన్ని కలిగించే గోదావరి నది అత్యంత దుర్భరంగా, కాలుష్యభరితంగా, కాలుష్య కాషారంగా మారటం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిగ్ షాక్కు గురయ్యారు. సోమవారం గోదావరి పరివాహక ప్రాంతంలో రాజమండ్రి వద్ద గోదావరి కాలుష్య పరిస్థితులను, పుష్కర ఏర్పాట్లను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నల్ల కాలువ ద్వారా గోదావరిలో జలాల కాలుష్యం, గోదావరి జలాల శుద్ధి, నివారణ చర్యలు తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. డిప్యూటీ కలెక్టర్ కీర్తి చేకూరి, రాష్ట్ర మంత్రి కాంతుల దుర్గేష్, రాజమండ్రి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి, ఆదిరెడ్డి వాసు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్తో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. రానున్న పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు. గోదావరి నది అత్యంత దుర్భరంగా, ఇంత కాలుష్యభరితంగా మారుతుందా? తక్షణ చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కాలుష్య పరిస్థితులపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పుష్కర్ ఘాట్ తదితర ప్రాంతాలను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయిలో పుష్కర సమయాల్లో భద్రత కల్పించాలని, ఆయా ఘాట్ల వద్ద మంచి నైపుణ్యం కలిగిన బృందాలను సిద్ధం చేయాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతలను, అధికారులను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత పుష్కర సమయంలో సంభవించిన ప్రమాద పరిస్థితులపై దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పవన్ కళ్యాణ్ గోదావరి బోటుపై స్వయంగా పుష్కర ప్రాంతాలను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గోదావరి నదిపై ఉన్న 2 ప్రధాన వంతెనల మధ్య పవన్ కళ్యాణ్ ఫోటోషూట్ కూడా నిర్వహించుకోవటం అభిమానులను ఆహ్లాదపరిచింది. మరి మీరు పవన్ పర్యటన దృశ్యాలను పరిశీలించండి.